శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసు క్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనము బైబిలు గ్రంథములోని కీర్తనల గ్రంథము నుండి ధన్యులు అని వ్రాయబడిన కీర్తనలను వరుసగా ధ్యానం చేస్తూ అందులో ఉన్నటువంటి సందేశాన్ని మన ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా అర్థం చేసుకోవడానికి, ఆనందించడానికి, అన్వయించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు కీర్తనలు 106వ కీర్తన 3వ చరణాన్ని చదువుతున్నాను. కీర్తనలు 106వ కీర్తన 3వ వచనం. న్యాయముననుసరించు వారు ఎల్లవేళలా నీతిననుసరించి నడుచుకునివారు ధన్యులు. మరలా చదువుతున్నాను. న్యాయముననుసరించు వారు ఎల్లవేళలా నీతిననుసరించి నడుచుకునివారు ధన్యులు. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, మా జీవితాలలో మీరు అనుగ్రహించిన మరొక తరుణంకై స్తుతిస్తున్నాము, కొనియాడుతూ ఉన్నాం. మీ వాక్యాన్ని ప్రేమించి ఎవరైతే ఆలకిస్తూ ఉన్నారో వారందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదించి ధన్యులుగా చేసి నిజమైన సంతోషము, నిజమైన ఆనందము వారి వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితాల్లో మీరు అనుగ్రహించమని బ్రతిలాడుకుంటూ ఉన్నాం. మీ వాక్యము వినుచుండగా సిలువ వేయబడినటువంటి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టతను, ఆయన విశిష్టతను అర్థం చేసుకొని అంగీకరించిన వారు ధన్యకరమైన జీవితాన్ని జీవించడానికి నిండారుగా మీరు దీవించమని ఈ వాక్యమును మీ కృపగల హస్తాలకు అప్పజెప్పుకుంటూ మీ ఆత్మ ద్వారా నడిపించి మా యొక్క ప్రాణములకు తెప్పరిల చేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రం ఆరోపిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మనము 106వ కీర్తన 3వ చరణాన్ని చదువుకున్నాము. అందులో ఎవరు ధన్యులో వ్రాయబడింది, వారి ధన్యత ఏమిటో కూడా రాయబడింది. ఎవరు ధన్యులు అంటే న్యాయముననుసరించువారు ఎల్లవేళలా నీతిననుసరించి నడుచుకుని వారు ధన్యులు అనే మాట. ఈ వచనము చదువుతూ ఉన్నప్పుడు ధన్యులు అని వింటున్నప్పుడు ఆనందంగాను సంతోషంగాను ఉంది. కానీ నీతిననుసరించువారు, న్యాయముననుసరించువారు అన్నప్పుడు కొంత ఆలోచన చేయవలసి వస్తుంది. ఎల్లప్పుడూ నీతిని అనుసరించటము, న్యాయమును అనుసరించటము మానవునికి సాధ్యమా? అసలు ఈ నీతి న్యాయములు ఎక్కడి నుండి మనకు వస్తవి? నేను నీతిని అనుసరిస్తూ ఉన్నాను, న్యాయమును అనుసరించి నడుస్తూ ఉన్నాను అంటానికి ప్రమాణం ఏమిటి? ఎవరు నీతి వారికేనా? నేను ఏది అనుకుంటే అది నీతియా? నేను ఏది చేస్తే అది న్యాయమా? లేక ఈ నీతి న్యాయమునకు ఏమైనా కొలత, ఏమైనా ప్రమాణము ఉందా అని మనము ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథములో సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి, ఆయన యొక్క సింహాసనాన్ని గురించి రాయబడితే ఏముంది అంటే నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు అనే మాట ఉంది. అంటే దేవుడు నీతి గలవాడు, దేవుడు న్యాయము తీర్చేవాడు అనే మాట. కాబట్టి నీతిని అనుసరించువారు న్యాయమును అనుసరించాలి అంటే నీతి న్యాయములు ఆధారములై సింహాసనమందు ఆసీనుడయ్యున్న దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోవాలి. ఈ విధంగా చెప్పనివ్వండి, దేవుడు అర్థం కాకుండా, దేవునిని అంగీకరించకుండా ఎల్లప్పుడూ నీతి న్యాయములు అనుసరించి ప్రవర్తించటము అనేది, నడుచుకోవటము అనేది సాధ్యము కాదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది.
ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మానవాళి గురించి రాస్తూ మానవ స్వభావము, మానవుని యొక్క గుణము గురించి రాస్తూ రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, దేవుని వెదుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పారు, అందరూ ఏకముగా పనికిమాలిన వారయ్యారు అని రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడు ఎవడూ లేడు. నీతి న్యాయములు ఆధారములైనటువంటి దేవునిని వెదకకుండా గ్రహించకుండా ఉంటే ఎవరు కూడా నీతి న్యాయములను అనుసరించలేరు. అందువలనే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అనే మాట ఉంది. మరి ఏ విధంగా ఈ నీతి న్యాయములు మానవునికి అబ్బుతవి, అర్థమవుతవి? ఒక వ్యక్తి ఏ విధంగా దేవుని ఎదుట నీతిమంతుడిగా చేయబడతాడు అంటే బైబిల్ గ్రంథము ఈ విధంగా సెలవిస్తుంది. ఏ వ్యక్తి కూడా దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్పు తీర్చబడడు. కాబట్టి దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ నీతిమంతుడు, నిష్కల్మషుడు, న్యాయాధిపతి, సింహాసనాసీనుడు, ఆ దయాళుడు, ఆ కృపగలటువంటి దేవుడు మానవుడు తన యొక్క అవినీతిలో, అక్రమములో, పాపములో ఆ విధంగానే చనిపోతే మరణమునకు, నరకమునకు, పాతాళమునకు వెళతాడు. కాబట్టి దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన జన్మ కానీ, ఆయన జీవితం కానీ, ఆయన బోధ కానీ, ఆయన మరణం కానీ, ఆయన పునరుద్ధానం కానీ, ఆయన స్వభావమే ఆయన నీతి గలవాడు అన్నాడు. ఆయన సిలువలో మరణిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే ఆయనను సిలువ వేసి అక్కడ కాపలా ఉన్నటువంటి శతాధిపతి ఏమన్నాడు అంటే, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీతిమంతుడు. ఎవరైతే ఆయనకు తీర్పు తీర్చాడో పిలాతు అనేటువంటి గవర్నర్ గారు, ఆయనకు సిలువ వేసినటువంటి రోమా అధికారి, ఆయన భార్య ఏమి చెప్పింది అంటే, ఇదిగో ఈ నీతిమంతుడి జోలికి నీవు పోవద్దు అంది. చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడు అనేటువంటి మాట స్పష్టంగా బైబిల్ గ్రంథంలో ఉంది. ఆయన చూసిన వారు ఆయనను సాక్ష్యం ఇచ్చినట్లుగా మనకు చాలా స్పష్టంగా ఉంది అండి. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలో నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అన్నాడు. నీ మాటను బట్టియే నీవు నీతిమంతుడివని తీర్పు తీర్చబడదువు, నీ మాటను బట్టియే నీవు అనీతిమంతుడివని తీర్పు తీర్చబడదువు అనే మాట యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టుగా మనకు ఉంటుంది అండి. అంత మాత్రమే కాదు, ఇంకేమన్నాడు అంటే, నా నీతిని, నా రాజ్యమును మీరు మొదట వెదకండి అన్నాడు. చాలా స్పష్టంగా నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీతిమంతుడైనటువంటి దేవుడు, ఆయన న్యాయము తీర్చినటువంటి దేవుడు. అటువంటి నీతిమంతుడు నిన్ను నన్ను నీతిమంతులుగా చేయటానికి, పరిశుద్ధులుగా చేయటానికి, మన పాపం కొరకు ఆయన ఆ సిలువలో మరణించాడు. ఆయన తన పాపం కొరకు కాదు, తాను చేసినటువంటి అన్యాయము, అక్రమము లేదు. బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది, ఆయన అన్యాయము ఏమీ చేయలేదు, ఈయనలో నాకు ఏ దోషము కనిపించలేదు అని అన్నాడు. ఆయన నోట ఏ కపటము లేదు అనే మాట ఉంది. అయినప్పటికీ కూడా ఆయన సిలువలో తన ప్రాణాన్ని అప్పగించటానికి,
మరణించడానికి కారణం ఏమిటంటే పాపి అయినటువంటి మనుష్యుని ఆ పాపమును క్షమించి ఆ పాపమునకు ప్రాయశ్చిత్తంగా ఆయనే సిలువలో మరణించాడు. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులుగా చేయబడతారు అని రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో 22వ వచనములో ఏముంది అంటే, అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారికందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. దేవునికి స్తోత్రం. నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి. ఈ విషయంలో ఏ భేదం కూడా లేదు అనే మాట. ఎందుకని 25వ వచనంలో పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచువలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముంచు నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. దేవుడు నీతిమంతుడు, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచు వారిని నీతిమంతులుగా చేస్తాడు. కాబట్టి మొట్టమొదట ఈ ధన్యత, ఏ ధన్యత? న్యాయముననుసరించువారు ఎల్లవేళలా నీతిననుసరించి నడుచుకునివారు ధన్యులు అని ఈ ధన్యత గుంపులో, ఈ ధన్యత యొక్క పట్టీలో నీవు కూడా చేరాలి అంటే మొట్టమొదట నీ కొరకు నా కొరకు మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచుట ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతారు. ఇది మొట్టమొదటిది. అందువలనే ఇక్కడ చూడండి, ఇక్కడ కీర్తనాకారుడు తాను నీతిని అనుసరించడానికి, న్యాయం అనుసరించడానికి 6వ వచనంలో మా పితరుల వల్లనే మేము పాపం చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి అన్నాడు. అంటే పాపము, భక్తిహీనత వలన నష్టం ఉంటుంది. కాబట్టి దేవుని ఎదుట తన పాపమును, తన భక్తిహీనతను ఒప్పుకొని రక్షించమని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదట దేవుడు దయాళుడు. నీవు ఇంకా జీవించి ఉన్నావు, దేవుని మాటలు వినుటున్నావు అంటే దేవునికి నీ పట్ల కృప ఉంది. దేవుడు నీ పట్ల కృప చూపిస్తూ ఉన్నాడు. ఆయన దయాళుడుగా ఉన్నాడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, కరుణించడానికి, కనికరము చూపించడానికి, నిన్ను విడిపించడానికి, విమోచించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి వాక్యము వింటున్న వారిలో ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. దేవా, నేను పాపిని, నా పాపం కొరకు నీవు మరణించావు, నా పాపములు క్షమించుము, నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను అని చిన్న మాట ప్రార్థన చేస్తే నీ పాపములు క్షమించబడి నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. అది మొట్టమొదటిది. దీనిని అంటే పాప స్థితి నుండి, ఆ స్థానము నుండి నీతిమంతుని స్థానానికి నీవు వస్తావు. కాబట్టి మొట్టమొదటిది ప్రభువునందు విశ్వాసముంచుట. రెండవది, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచారో కేవలము స్థానాన్ని బట్టి కాకుండా అనుదిన జీవితంలో కూడా నీతిని అనుసరించి నడుచుకోవాలి. ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా, ఇదిగో శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు సంపూర్ణులు కాదు అనే మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనములో చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనములో ఏమన్నాడు అంటే, శాస్త్రుల నీతి కంటను పరిసయ్యుల నీతి కంటను మీ నీతి అధికము కాని ఎడల
మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను అనే మాట యేసుక్రీస్తు ప్రభువారు ఉపయోగించారు. అది అర్థం ఏమిటంటే, అనుదిన జీవితంలో కూడా నీతి కొరకు ఆకలి దప్పులు. నేను యేసుక్రీస్తు ప్రభువారి నమ్ముకున్నాను, నీతిమంతుడిగా చేయబడ్డాను. ఇంకా నా ఆలోచనల్లో, నా క్రియల్లో, నా మాటల్లో, నా ప్రవర్తనలో, నా యొక్క వేషధారణలో, నా యొక్క సంభాషణలో, నా యొక్క వ్యవహారాలలో, నేను చేసేటువంటి పనిలో నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, ఆ విధంగా నడుచుకోవాలి. అట్లా చేస్తే వారు ధన్యులు అన్నాడు. దానికి ఈ కీర్తనలో ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు చరిత్రను జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. వారు ఏ విధంగా నీతిగా ప్రవర్తించలేదు, వారు ఏ విధంగా న్యాయంగా ప్రవర్తించలేదు అని వారి యొక్క ఉదాహరణను, వారి యొక్క జీవితాలను దృష్టాంతముగా మనకు చూపించి, మనకు బుద్ధి రావటానికి, బోధగలగటానికి, వారు ఏం చేశారో అది చేయటం బోధ. వారు ఏమి తప్పు చేశారో అది చేయకుండా ఉండటం బుద్ధి తెచ్చుకోవటం. కాబట్టి రెండు, ఒకటి వారి నుండి నేర్చుకోవలసినవి ఉన్నవి, వారి నుండి బుద్ధి తెచ్చుకోవలసినవి కూడా ఉన్నవి. వారేదో బలహీనులని, మనమేదో బలవంతులమని కాదు, కానీ వారు చేసినటువంటి ఆ నీతి తప్పటము, న్యాయాన్ని తప్పటము, మనం కూడా నీతి న్యాయములు అనుసరించకుండా ప్రవర్తించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి జాగ్రత్తతో, భయముతో జీవించటం మనం నేర్చుకోవాలి. ఇక్కడ 6వ వచనము నుండి దాదాపు 46వ వచనం వరకు కీర్తనాకారుడు ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు ఎంత నమ్మదగినవాడుగా ఉన్నాడు, అయినప్పటికీ కూడా వారు ఏ విధంగా అపనమ్మకస్తులుగా, అవిశ్వాసులుగా, నీతిని తప్పి, న్యాయమును తప్పి ప్రవర్తిస్తూ ఉన్నారు అనేది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దాదాపు చాలా విషయాలు ఆయన జ్ఞాపం చేశాడు. దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించాడు. ఐగుప్తు యొక్క బానిసత్వాన్ని నుండి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యముల ద్వారా వారిని విడిపించాడు. ఫరో యొక్క సైన్యము నుండి వారిని రక్షించాడు. అడ్డుగా వచ్చినటువంటి ఎర్ర సముద్రమును ఆయన పాయలు చేసి ఆరిన నేలను వారిని నడిపించాడు. వారికి చక్కని నాయకులను ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, వారిని అరణ్యములో వారిని నడిపించాడు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము వారికి తోడుగా ఉన్నవి. వారి మధ్య ఆయన నివాసం చేయడానికి చక్కని వారికి గుడారము అనుగ్రహించాడు. శత్రువుల బారి నుండి వారిని రక్షిస్తూ భీకరంగల ఆ అరణ్యములో వారిని నడిపించుకుంటూ వస్తున్నాడు. ఇంత మేలు చేసినటువంటి ఈ దేవుని పట్ల వారి వైఖరి ఏ విధంగా ఉంది అని కానీ ఆలోచన చేస్తే, మనకు 7వ వచనములో 28వ వచనములో, ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక యుండిరి అనే మాట ఉంది. 13వ వచనములో వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి అనే మాట ఉంది. ఇంకోసారి ఏముందంటే 23వ వచనం, 22వ వచనంలో, 22వ వచనంలో, ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయిరి. ఆయన కృపా బాహుళ్యమును జ్ఞాపకం తెచ్చుకోలేదు. ఆయన పరాక్రమమును వారు మర్చిపోయారు. ఆయన చేసినటువంటి కార్యాలను మర్చిపోయారు. రక్షకుడైనటువంటి దేవుణ్ణి కూడా మరిచిపోయారు. కాబట్టి ఒకటి మరిచిపోవుట, కృతజ్ఞత లేకపోవుట, జ్ఞాపకం చేసుకొనకుండా మరిచిపోయి దేవుడు చేసినటువంటి మేళ్లను
ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు ఏ విధంగా మరణించాడో, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఏ విధంగా ఇచ్చాడో, ఎన్నోసార్లు మనము నమ్మతగని వారమైన తన నమ్మకత్వాన్ని ఏ విధంగా కొనసాగింపజేస్తూ ఉన్నాడో, ఈ విషయాలు వెంటనే మరిచిపోయి జ్ఞాపకం చేసుకొనకుండా ప్రవర్తించటము అనేది నీతి న్యాయములు తప్పి నడుచుకొనుట. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం దాన్ని సానుకూలంగా ఆలోచన చేస్తే ఎల్లప్పుడూ విడిపించినటువంటి ప్రభువును మర్చిపోకుండా స్తుతించుట, ఆరాధించుట, మహిమపరచుట, ఘనపరచుట, హెచ్చించుట, స్తుతి చెల్లించుట, కృతజ్ఞత కలిగి ఉండుట, నీతి న్యాయములు కలిగి నడుచుకునుట అనే విషయాన్ని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. రెండవది, ఇదే వచనంలో 14వ వచనం కానీ మనం చూస్తే, అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి, వారు కోరినది ఆయన వారికిచ్చను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగు చేసెను. రెండవది ఏంటిదంటే కంప్లైనింగ్, మర్మరింగ్, సనగటము, గొనగటము అనేది. ఎప్పుడు సనుగుతారు అంటే మరిచిపోయినప్పుడు, చేసినటువంటి మేళ్లను మరిచిపోయి కేవలము తాత్కాలిక అవసరతను మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే సనిగేటువంటి అవకాశం ఉంది. ఆశించటము, బహుగా ఆశించటం, అవసరమునకు మించి కోరుకోవటం వలన సనిగేటువంటి అవకాశం ఉంది. దేవుణ్ణి శోధించేటువంటి, ప్రొవోకింగ్ అని చెప్పంటారు, రేపేటువంటి, శోధించేటువంటి, ఇస్తావా చస్తావా అన్నట్టుగా శోధించేటువంటి విధానము ద్వారా సెల్ఫ్ సీకింగ్ అని చెప్పంటారు. మేము ఏది కోరుకుంటే అది మాకివ్వాలి అనేటువంటి వైఖరి ఏం చేస్తుందంటే, ఇటువంటి వైఖరి ఉన్నవారు సనగటానికి, సంశయించటానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా అనవసరమైంది నేను కోరుకున్నది జరగాలి అని బహుగా ఆశించటము, శోధించటము, చేసినటువంటి మేళ్లను మరిచిపోవటం ద్వారా ఈ శనగటము, కంప్లైనింగ్ స్పిరిట్ అంటాం, వీటి ద్వారా ఏమవుతుంది అంటే నీతి న్యాయములు అనుసరించకుండా తప్పిపోతాము. అర్థమవుతుంది అనుకుంటాను. ఒకటి, కృతజ్ఞత లేకపోవటము. రెండవది కంప్లైనింగ్ మైండ్, కంప్లైనింగ్ స్పిరిట్ అని చెప్పంటాం. ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మూడవది ఏమిటంటే దేవుడు ఏర్పరిచినటువంటి నాయకత్వాన్ని అసూయ చేత కానీ తిరుగుబాటు చేయటం, ఎదిరించటం, అది కూడా నీతి న్యాయముల అనుసరించి ప్రవర్తించటం కాదు. వారు తమ 16వ వచనంలో, వారు తమ దండు పాలెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడిరి, తద్వారా ఏమైంది, నష్టం జరిగింది. వారు సొంతంగా కోరుకోవటం వల్ల ప్రాణమునకు క్షీణత కలిగింది అని 15వ వచనంలో ఉంది. కాబట్టి మూడవది ఏమిటంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి నాయకత్వాన్ని ఎదిరించటము, అసూయ పడటం ద్వారా నీవు నీతి న్యాయములు తప్పి ప్రవర్తించేటువంటి అవకాశం ఉంది. నాలుగవది విగ్రహారాధన. వారు ఏం చేశారు అంటే, హోరేబులో వారు దూడను చేయించుకొనిరి అని 19వ వచనం ఉంది. వారు కొంత ఆలస్యమైనప్పుడు వారు ఒక ఇమేజ్, ఒక ప్రతిమను చేసి, ఒక దూడను చేసి, మమ్మల్ని విడిపించిన వాడు ఇదే, దేవుని మహిమను దూడకివ్వటానికి ప్రయత్నము చేశారు. కాబట్టి ఈ యొక్క విగ్రహారాధన ద్వారా కూడా, విగ్రహారాధన బహుభయంకరంగా మనం చూస్తాము. 26వ వచనంలో వారు విగ్రహములకు పూజించిరి అనే మాట ఉంది. అవి వారికి ఉరి ఆయను అనే మాట ఉంది. విగ్రహాలు ఉరి అవతవి అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఏ దేశమైతే దేవుడు వారిని తీసుకెళ్తానని చెప్పాడో, వాగ్దానం చేశాడో, వారు ఆయన మాట నమ్మలేదు అనే మాట చూడండి. 23వ వచనములో 24వ వచనములు ఏముందంటే, వారు రమ్యమైన దేశమును నిరాకరించి ఆయన మాట నమ్మకపోయిరి.
దేవుని మాట నమ్మకపోవటము, నీతి న్యాయములు అనుసరించకుండా ప్రవర్తించటం. అంత మాత్రమే కాదు, 28వ వచనములో బయల్పయోర్ను హత్తుకొని అక్కడ బలి అర్పించిన మాంసం భుజించారు, అక్కడ వ్యభిచార సంబంధమైన పాపం చేశారు, ఇమ్మొరాలిటీ అని చెప్పి అంటాం, నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. అంత మాత్రమే కాదు, వారు అక్కడ అన్ని జనాంగములతో 35వ వచనములో అన్ని జనులతో సహవాసం చేసి వారు క్రియలు నేర్చుకొనిరి అనే మాట ఉంది. కాబట్టి వారితో అన్ని జనాంగాలతో వివాహం చేసుకోవటం కానివ్వండి, వారితో కలిసిపోవటం, వారి క్రియలను నేర్చుకోవటం. ఇంకా భయంకరం ఏమిటంటే తమ బిడ్డలను బలి ఇవ్వటము. ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు అనుదిన జీవితంలో ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మనలను ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా చేశాడు. అయితే అనుదిన జీవితంలో కూడా నీతిగా, యథార్థంగా, న్యాయంగా ప్రవర్తించడం మనం నేర్చుకోవాలి. ఆ విషయంలో ఎక్కడైనా లోటు ఉంటే దేవుణ్ణి క్షమాపణ అడగాలి, పశ్చాత్తాపం కోరాలి. ఎందుకంటే దేవుడు దయాళుడు, ఆయన కృప నిత్యం ఉంటుంది. ఆయన కృప చూపించాడు. చూడండి 44వ వచనంలో ఏముంది అంటే 44లో ఆయనను వారి దోషము తనకు వినబడగా, వారి రోదనము తనకు వినపడగా, వారికి కలిగిన శ్రమను ఆయన చూచాను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధన జ్ఞాపకం చేసుకుని తన కృపా బాహుళ్యమును బట్టి వారి కరుణించను. వారిని చెరగొనిపోయిన వారందరికీ వారి ఎడల కనికరము పుట్టించను. కాబట్టి దేవుడు తప్పనిసరిగా నీతి న్యాయములు, ఆకలి దప్పులు కరిగి ఏదైనా పొరపాట్లు ఉండి, ప్రభువా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని విడిపించు, కరుణించు, మమ్మల్ని క్షమించు అని పశ్చాత్తాపంతో అనుదిన జీవితంలో ప్రార్థన చేస్తూ ఆయన సిలువ యొద్దకు వస్తే, ఆయన సిలువను ఆశ్రయిస్తే తప్పనిసరిగా దేవుడు కరుణిస్తాడు, మనకు తిరిగి ఆ ధన్యతలోకి తీసుకువస్తాడు. ఒకటి, నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాము. అనుదిన జీవితంలో జాగ్రత్తగా ఏ విధంగా నీతిగా, న్యాయంగా ప్రవర్తించాలో మనం చూసాం. తద్వారా ఏమిటి వారి ధన్యత అంటే 4వ వచనంలో, యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచెదను, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. కాబట్టి క్షేమము, సంతోషం. ఎవరైతే న్యాయంగా అనుసరించడానికి, నీతిని అనుసరించి నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తారో వారు ధన్యులు, వారు క్షేమముగాను సంతోషంగాను ఉంటారు. వాక్యం వింటున్న వారిలో ఇంకెవరైనా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే, ప్రభునందు విశ్వాసం ఉంచి నీతిమంతులు కండి. విశ్వసించిన వారు అనుదిన జీవితంలో నీతిమంతులుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక.